ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం ఆత్మజ్యోతి చేతనే అన్నీ ప్రకాశిస్తున్నాయి. బుద్ధి కూడా ఆత్మజ్యోతి చేతనే ప్రకాశిస్తున్నది అని చెప్పుకున్నాం. అంటే పూర్వపక్షం వాళ్ళు అంటారు, ఘటం ప్రకాశించడానికి దీపం చైతన్యం రెండూ కావాలి, దీపానికి అయితే ఇంకో ప్రకాశం అక్కర్లేదు వేరేగాను. అందువలన దీపం వేరే దాని చేత స్ఫురించబడుతూ ఉన్నప్పటికీ, చైతన్యవంతం చేయబడుతూ ఉన్నప్పటికీ ప్రకాశించడం మాత్రం తనంతట తానుగానే ప్రకాశించి ఘటాదులు అంటే కుండలు మొదలైనటువంటి వాటిని ప్రకాశింపజేస్తుంది. అలాగే బుద్ధి కూడా తానే ప్రకాశిస్తూ ఉంటుంది, దానికి ఆత్మజ్యోతి అనే దాని అవసరం లేదు అంటారు. అంటే ఇక్కడ సిద్ధాంతులు అలా కాదు, స్వయంగా ప్రకాశించేటువంటి దీపానికి, దీపం చేత ప్రకాశింపజేయబడేటువంటి ఘటానికి చైతన్యం వల్ల ప్రకాశం కలుగుతున్నది. స్వయంగా ప్రకాశించేటువంటి దీపం కూడా ప్రకాశించాలి అని అంటే చైతన్యం కావాలి. అలాగే ఘటానికి చైతన్యం కావాలి. ఘటం తనంతట తాను ప్రకాశించకపోయినప్పటికీ దానికి చైతన్యం కావాలి. ప్రకాశించేటువంటి దీపానికి చైతన్యం కావాలి. ఈ విషయంలో రెండింటికి తేడా లేదు, రెండింటికి చైతన్యమే ముఖ్యం. అయితే ఇక్కడ దీపం తనని కుండని కూడా ప్రకాశింపజేస్తున్నది అనడం తప్పు. దీపం చైతన్యం వల్ల ప్రకాశింపజేస్తుంది అంటే తనని తాను ప్రకాశింపజేసుకోలేదు. చైతన్యం లేదనుకోండి, దీపం ప్రకాశించదు. నూనె ఉన్నది, ఒత్తున్నది, వెలగలేదు. వెలిగించాం, వెలగలేదు. పొడి కట్టేస్తున్నదంటాం, ఏమిటి అక్కడ పని, ఏమిటి జరగలేదు అంటే ఆ చైతన్యం, ఆ దీపం అనేటువంటి దానికి కలగవలసిన చైతన్యం కలగలేదు. అది ఎలా కలుగుతున్నది, ఆ దీపం ఎలా ప్రకాశిస్తున్నది అంటే చైతన్యం వల్ల ప్రకాశిస్తున్నది. అయితే దీపం ప్రకాశిస్తున్నదా లేదా, తన్ని తాను ప్రకాశింపగా చేసుకోలేనటువంటి ఆ అవస్థలో దీపానికి ఘటానికి తేడా లేదు. దీపం ప్రకాశిస్తున్నది అంటే దానికి కారణం చైతన్యం. ఘటం ప్రకాశిస్తున్నది అంటే దానికి కారణం చైతన్యం. ఇతర ఉపకరణాలన్నీ కూడా చైతన్యం ఉంటేనే పనిచేస్తాయి. చైతన్యం లేకపోతే ఇతర ఉపకరణాలు ఏవి పనిచేయవు. ప్రకాశింపజేయబడినటువంటి దీపం, ప్రకాశింపజేయబడేటటువంటి దీపం, ఈ రెండు అవస్థల్లో ఉన్న దీపానికి ప్రకాశింపజేయబడినటువంటి ఘటానికి ఏ తేడా లేదు. అసలు ప్రకాశించేటట్టుగా దీపాన్ని చేసే చైతన్యం లేకపోతే ఆ ప్రకాశిస్తూ ఉన్న దీపానికి ఈ ఘటానికి తేడా ఏమీ లేదు. ఈ కుండకి ప్రకాశకం అంటే ప్రకాశింపజేసేది. దేనికి ప్రకాశకం సన్నిధి ఉన్నప్పుడు లేనప్పుడు అని రెండు తేడా అవస్థలు ఉంటాయో అది ప్రకాశం. అంటే ప్రకాశింపజేసేటువంటి దగ్గరగా ఉంటే ప్రకాశిస్తుంది, ప్రకాశింపజేసేటువంటి దగ్గరగా లేకపోతే ప్రకాశించదు. దీనికి ఏమిటి, ప్రకాశ్యము అనేటటువంటి దానికి ప్రకాశింపచేసేటటువంటిది దగ్గరగా ఉండాలి, దాని సన్నిధిలో ఉండాలి. అయితే దీపానికి తన సన్నిధి ఉన్నదనడానికి లేదనడానికి వీలు కాదు. అసలు దీపానికి చైతన్యం యొక్క సన్నిధి ఉన్నదా లేదా అన్నటువంటి చెప్పడానికి వీలు కాదు. సన్నిధి చెప్పాలంటే రెండు వస్తువులు ఉండాలి. ప్రకాశం యొక్క సన్నిధి అసన్నిధులకు ఏదో ఒక తేడా లేకుండా
దీపం తనని తాను ప్రకాశింపజేస్తుంది అనడం తప్పు. తనని తాను ప్రకాశింపజేసుకోలేదు. ప్రకాశింపజేసేటువంటిది ఏదో ఒకటి ఉండాలి. అది ఏమిటి? దీపానికి కుండ మొదలైనటువంటి వాటికి చైతన్యం చేత గ్రహించబడ్డ విషయంలో తేడా లేదు. కాబట్టి విజ్ఞానం అదే గ్రాహ్యం, అదే గ్రాహకం అనటానికి దీపం ఉదాహరణగా మేము చెప్పలేం. విజ్ఞానం దాన్ని అదే గ్రహిస్తుంది అని చెప్పడం దోషభూయిష్టమైనటువంటి విషయం. కాబట్టి దీపం దీపాన్ని గ్రహిస్తుంది అనడం కూడా దోషభూయిష్టమైనటువంటి విషయం. ఆత్మ చైతన్యం చేత తెలియబడవటం అనే అంశంలో విజ్ఞానానికి బయట వస్తువులకు తేడా లేదు. విజ్ఞానం ఉన్నది, ఎవరిని బాగా చదువుకున్నాడు, విషయమంతా తెలుసు, వాడికి అది గోచరించడం లేదు. బాగా తెలిసినటువంటి వాడు కూడా ఆ ఏమిటి తెలుసుకున్నాడో, వాడికి ఏం తెలిసిందో వాడికి గోచరించడం లేదు. గురువుల దగ్గర కూర్చున్నాడు, పాఠం చెప్పించుకున్నాడు, విన్నాడు, అర్థం చేసుకున్నాడు, నాకేదో తెలిసిందనుకున్నాడు, కానీ ఏమీ తెలియడం లేదు. ఏమిటి కారణం? దీనికి ఏమిటంటాం? గురువుల యొక్క కటాక్షమైనా ఉండాలి, ఆ ఆత్మస్థితి అనేటటువంటిది ఉంటేనే అవి పనిచేస్తాయి. అంటే వాస్తవంగా ఒకనొక పూర్వకాలంలో అయితే గురువు యొక్క కటాక్షం చేతనే విద్యలు వచ్చేస్తాయి అనేవాడు. అంటే శిష్యుడు ఎంతటి వాడై ఉండాలి? ఆ గురువులో ఉన్నటువంటి ఆంతరమైనటువంటి శక్తిని గురువు వీళ్ళలోకి పంపించగలిగినంత గొప్పవాడై ఉండాలి శిష్యుడు. ఇప్పుడు శిష్యత్వం అంటే ఏమిటి? ఏదో ఆయన దగ్గర మనం నేర్చుకున్నాం, ఆయన్ని మనం గురువు గారు అన్నాం, ఓ నమస్కారం పెట్టాం, లేదా ఇంకా ఒక మిశ్ర ఆత్మీయంగా మంచి బాగా ఉన్నవాడైతే ఏదో గురువునికి ఉపచారం చేశారు. ఇది కాదు, గురువుని పరిపూర్ణంగా ఉపాసించాలి. అప్పుడు విజ్ఞానం ప్రకాశిస్తుంది. విజ్ఞానం ప్రకాశించాలంటే మనకి గురువు మీద ఎంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంటే అంత విజ్ఞానం ప్రకాశిస్తుంది. అంటే గురువు అంటే వ్యక్తి కాదు, ఒక వ్యక్తిని గురువు అనలేము, వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని గురువు అన్నారు. అంటే కౌమార సంఖ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా 5 ఏళ్ల వయస్సు పిల్లల్లాగే ఉంటారు. సనత్ కుమారుడైనా, సనత్ సుజాతుడైనా, సనకుడైనా, సనందనుడైనా వాళ్ళందరూ. వాళ్ళలో సనత్ కుమారుడు నారదుడికి జ్ఞానబోధ చేసినట్టుగా ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నాడు. భారతంలో సనత్ సుజాతుడు ధృతరాష్ట్రుడికి జ్ఞానబోధ చేసినట్టుగా తెలుస్తున్నాడు. అక్కడ వాళ్ళ వయస్సు కాదు, లేకపోతే వాళ్ళ యొక్క ఆకారం కాదు, వాళ్ళలో ఉండేటువంటి శక్తే ప్రధానం. శక్తి వల్లనే ఏ పనైనా జరుగుతుంది. అందుకోసం విజ్ఞానము అనేటువంటిది బయట వస్తువుల్లాగే విజ్ఞానానికి కూడా ఏదో ఒక బలం పనిచేయాలి. అందుకోసమే విజ్ఞానాన్ని పరమాత్మ స్వరూపం అనలేదు. ఆనందవల్లిలో చెప్తూ ఉన్నప్పుడు విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ అంటే మళ్ళీ తపస్సుకి వెళ్ళమన్నాడు. వాడు మళ్ళీ తపస్సు చేసి తపస్తత్వ ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. ఆనందవన్న చోట కూడా శ్రోత్రియస్య అకామహతస్య అన్నారు. శృత్యుక్తమైనటువంటి వేదములు చెప్తూ ఉన్నటువంటి మార్గంలో ఆచరణ కలిగినటువంటి వాడు. నేను మంచివాడినేనండి, ఎవరికైనా రూపాయో అర్ధ దానం చేస్తాను,
ఏదో ఎవరికైనా వస్తే భోజనం పెడతాను, ఎవరినైనా అభిమానంగానే చూస్తాను, అందరి యందు కూడా నాకు అభిమానము ప్రేమ ఉంటాయి. ఇవన్నీ సాధు లక్షణాలు, సత్ లక్షణాలు కావు. సత్ అంటే శాస్త్రబద్ధం. అంటే అక్కడ ఏమిటంటే నువ్వు ఎవరిని ఎలాగ ఎందుకు ఆదరించాలి, ఎవరిని ఏ విధంగా చూడాలి అన్నది శాస్త్రం చెప్తుంది. అలాగే చెయ్యాలి, మరో రకంగా చేయకూడదు. అది గురించి శ్రోత్రియస్య అన్నాడు. అకామహతస్య అన్నాడు. యాక్షన్లు 3 చెప్పాడు. ఆ 3 యాక్షన్లు విడిచిపెట్టేసినటువంటి వాడే జ్ఞానానికి అర్హుడు అన్నాడు. ఆనందం అంటే బ్రహ్మమే. అంటే బ్రహ్మ ఏమైనా 10 రూపాయలకో 5 రూపాయలకో మార్కెట్లో దొరుకుతుందా? ఆ మధ్యన ఎప్పుడో చెప్పుకున్నా, అది సుఖం కాదు. అకామహతస్య, కామాల్లో పుత్రేషుడు ఉన్నారు, విత్తేషుడు ఉన్నారు, లోకేషుడు ఉన్నారు. 3 కాదు, 3ంటిని కొట్టిపడేస్తేనే ఆనందం అన్న పదం వస్తుంది. అందుకోసం పుత్ర సుఖ ఆనందం కాదు, ధనం కలగడం ఆనందం కాదు. ఏమంటే కొడుకు పుట్టాడు అని అంటే పుత్రస్తేజాత, నీ కొడుకు పుట్టాడు అంటే సంతోషం, ఆనందం కాదు. నీకు ధనం వచ్చింది సంతోషం, ఆనందం కాదు. ఎందుకోసం? ఆనందం అన్నటువంటిది యాషణలకి అవతల ఉన్నటువంటి వస్తువు. శ్రోత్రియస్య అకామహతస్య అని అంటున్నాం. అలాగే ఇక్కడ కూడా విజ్ఞానం అనేటువంటిది కూడా బయట వస్తువులు లాంటిదే. ఘటము, పటము, దీపము ఎలాంటిదో విజ్ఞానం కూడా అలాంటిదే. బుద్ధి విజ్ఞానం చైతన్యం చేతనే తెలియబడుతుంది. బుద్ధికి విజ్ఞానం ఎలా తెలుస్తున్నది? చైతన్యం వల్ల తెలుస్తున్నది. ఆ తత్వం విషయంలో సందేహం ఉన్నదండి. ఏమిటా సందేహం? చైతన్యం విషయ విజ్ఞానం మాత్రమే తెలిసినటువంటిదా, లేకపోతే విషయ విజ్ఞానాన్ని కూడా తెలుస్తుందా? చైతన్యానికి విషయమే తెలుసా, విషయం కూడా తెలుసా? విషయము విషయి అంటే దీపము విషయి, దీపమునందున్నటువంటి కాంతి విషయం. చైతన్యం విషయాన్ని అంటే కాంతిని మాత్రమే ప్రకాశింపజేస్తుందా, విషయి అయినటువంటి దీపాన్ని అంటే పదార్థాన్ని కూడా ప్రకాశింపజేస్తుందా అన్న సందేహం వస్తుంది. దీనికి లోకంలో అనుభవం ఉన్నటువంటి న్యాయం ద్వారా మనం చెప్పాలి. దీపాన్ని దానికన్నా భిన్నమైనటువంటి గ్రాహకం తెలుస్తున్నారు. అంటే దీపాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? దీపం కన్నా వేరుగా ఉన్నటువంటి చైతన్యం దీపాన్ని తెలుసుకుంటున్నారు. దీపాన్ని ఏది ప్రకాశింపజేస్తున్నది? దీపం కన్నా వేరుగా ఉన్నటువంటి దీపాన్ని ప్రకాశింపజేస్తున్నారు. బుద్ధి విజ్ఞానం దానికంటే విలక్షణమైనటువంటి ఆత్మ చైతన్యం చేతనే తెలుస్తుంది. బుద్ధికి కలిగేటువంటి విజ్ఞానం ఆత్మ చైతన్యం చేతనే తెలుస్తుంది, కానీ మామూలుగా తెలియదు. ఎప్పుడూ కూడా ఏమంటే ఇది పుస్తకంలో పేజీలు ఉంటాయి, పుస్తకంలో విషయం ఉంటుంది. పుస్తకం విషయి, పుస్తకం లోపలుండేది విషయం. దాన్ని పుస్తకాన్ని తెలిస్తే పుస్తకం లోపల ఉన్న దాన్ని తెలియాలి అని లేదు. ఏమంటే ఇది రామాయణం అన్నారు అంటే వాడికి రామాయణం తెలుసా? రామాయణంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా తెలిస్తే రామాయణం తెలిసినట్టుగా. అందుకోసం ఆ బుద్ధిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ప్రకాశింపజేసేది ఆత్మజ్యోతి. అంతేకాని బుద్ధి దాన్ని అదే తెలుస్తుంది అనడం తప్పు. అంటే తనంతట తానుగానే బుద్ధి దేన్నైనా తెలుసుకుంది అని అనకూడదు. ఆత్మజ్యోతి వల్లనే తెలుసుకుంటుంది. విజ్ఞానం కంటే విలక్షణంగా విజ్ఞానాన్ని తెలిస్తే ఆత్మ,
విజ్ఞానం కన్నా వేరైనటువంటి జ్యోతి. విజ్ఞానం కన్నా వేరేగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది, విజ్ఞానాన్ని తెలియచేస్తుంది. అది ఏది? ఆత్మజ్యోతి అన్నాడు. అయితే ఇక్కడ పూర్వపక్షం వాళ్ళు అంటున్నారు, విజ్ఞానం కన్నా వేరైనటువంటి ఆత్మను తెలిసేది జ్యోతి, ఆ జ్యోతిని తెలిసేది మరోటి. ఇలా చెప్తూ వెళ్తే అనవస్థ రాదా? మీరు చెప్పినట్టుగా విజ్ఞానాన్ని తెలియజేసేది ఒక జ్యోతి అని ఉన్నదన్నాం, మేము ఒప్పుకుంటాం. పని ఆ జ్యోతిని తెలియజేసేది మరొకటి ఉన్నది, దాన్ని తెలియజేసేది మరొకటి ఉన్నది. అంటే ఇలాగైతే అనవస్థా దోషం వస్తుంది కదా అన్నారు పూర్వపక్షం గారు. అంటే అదేం కాదయ్యా, అలా రాదు. ఏదైనా తెలుస్తున్నదంటే దాన్ని తెలిసిన మరో వస్తువుని గురించి చెప్పాం. ఇది తెలుస్తున్నది, ఇక్కడ దీపం తెలుస్తున్నది అంటే దీపాన్ని తెలియజెప్పేటువంటి దానికోసం మేము చెప్పాం. ఆ న్యాయాన్ని బట్టి విజ్ఞానానికి ఆత్మజ్యోతి లింగం అన్నాం. అంటే విజ్ఞానాన్ని తెలియజేసేది ఆత్మజ్యోతి అన్నాం. అంతే తప్ప నిరంతరంగా తెలిసేటువంటి ఆత్మజ్యోతికి మరో తెలియజేసేది ఉండదు. ఏమంటే విజ్ఞానం అన్నటువంటి నిరంతరం కాదు, ఓసారి ఉంటుంది ఓసారి ఉండదు. ఇవాళ మనకి తెలిసినటువంటి విషయం రేపు తెలియదు. కారణం ఏమిటి? వయస్సు వల్ల తెలియకపోవచ్చు, బుద్ధి మాంద్యం వల్ల తెలియకపోవచ్చు, లేదు ఇవాళ మన లౌకిక జ్ఞానానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలు చదువుకోవడం వల్ల చాలా విషయాలు తెలియచ్చు. మనం రాజకీయాల కోసమో, ఆర్థిక విషయాల కోసమో, లేకపోతే మరో దానికోసమో మనం తెలుసుకోవచ్చు. అది కొన్నాళ్ళైన తర్వాత దాని మీద అనాసక్తి వల్ల దాన్ని వదిలేయవచ్చు. అప్పుడు ఆ విజ్ఞానం పోయింది, ఆ విజ్ఞానం మరి లేదు. అంటే ఆ విజ్ఞానం ఏమిటైంది? ఆత్మజ్యోతి దాన్ని ప్రకాశింపజేయటం లేదు కాబట్టి అది పనిచేయటం లేదు, అది నిరంతరం కాదు. అన్ని విజ్ఞానాలు నిరంతరం కాదు. విజ్ఞానాలన్నీ కూడా కొంతసేపు ఉండి పోతూ ఉంటాయి. పుస్తక జ్ఞానం వేరు, సంగీత జ్ఞానం వేరు, నాట్య జ్ఞానం వేరు, కొంతసేపు ఉండిపోతాయి. కానీ ఆత్మజ్యోతి అనేటువంటిది నిరంతరమైనది, ఇది ఒకసారి ఉండిపోయేది కాదు. అందువలన దీనికి అనవస్థా దోషం ఉండదు, ఇది ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి దీనికి మరో దాని చేత ప్రకాశించబడ్డం అనే గుణం ఉండదు. కాబట్టి ఆత్మజ్యోతి అనేటువంటి దానికి అనవస్థా దోషం లేదు. గ్రాహకానికి మరో గ్రాహకం అనేటువంటి దోషం అనవస్థ కాదు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, పూర్వపక్షం వాళ్ళు, విజ్ఞానాన్ని దానికన్నా వేరైనటువంటి ఆత్మ తెలుస్తుంది అంటే దానికి ఇంద్రియం కన్ను లాంటిది ఉండాలి. అలా అయితే ఆ ఇంద్రియాన్ని తెలిసే జ్ఞాత, దాన్ని తెలిసే జ్ఞాత, ఇలా అనవస్థా దోషం వస్తుంది. అంటే విజ్ఞానాన్ని తెలుసుకుందికి ఏమండి ఆత్మజ్యోతి పనిచేస్తుంది అంటే దేని ద్వారా చూస్తుంది విజ్ఞానాన్ని? ఏదో ఒక ఇంద్రియం, కన్నో చెవో ఏదో ఒకటి ఉండాలి. వినే విషయం అయితే చెవు ఉండాలి, చూసే విషయం అయితే కన్ను ఉండాలి, మాట్లాడే విషయం అయితే నోరు ఉండాలి, ఏదో ఒక కారణం, ఏదో ఒక ఇంద్రియం ఉండాలి. అలా అన్నారనుకోండి, అప్పుడు ఆ ఇంద్రియానికి మరో ఇంద్రియం, ఆ ఇంద్రియానికి మరో ఇంద్రియం, అలా ఆ ఇంద్రియాల విషయంలో అనవస్థ వస్తుంది కదా. అక్కడ మీకు ఆత్మజ్యోతికి రాకపోయినా ఇంద్రియాలకు వస్తుంది కదా అనవస్థ. అది సరికాదయ్యా, అలాంటి నియమం ఏదీ లేదయ్యా. గ్రాహ్యగ్రాహక సంబంధంలో అన్ని చోట్ల తప్పకుండా వేరైన కారణం ఉండాలి అన్న నియమం లేదు. అంటే గ్రహించేది, గ్రహించబడేది గ్రాహ్య గ్రాహకములు. గ్రాహకం గ్రహించేది, గ్రాహ్యము గ్రహించబడేది. ఈ సంబంధంలో ఎప్పుడూ ఇంద్రియాలు ఉండాలన్న బాధ లేదు. ఒక వస్తువును మరో వస్తువు తెలుస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇంకో కారణం, అంటే ఇంకో సాధనం, ఇంద్రియం ఉండాలని చెప్పలేం. ఎందుకంటే పదార్థాలు విచిత్రంగా ఉంటాయి. ఘటాన్ని చూడాలంటే
ఆత్మజ్యోతితో పాటు దీపం కన్ను ఉండాలి. కొండను చూడాలి అంటే దీపం ఉండాలి, కన్ను ఉండాలి, ఆత్మజ్యోతి ఉండాలి. వాస్తవంగా ఆత్మజ్యోతి గ్రహిస్తుంది కానీ మూడు ఉండాలి. అదే దీపాన్ని చూడాలంటే ఆత్మజ్యోతికి మరో దీపం అక్కర్లేదు, కన్నే ఉండాలి. కన్నును తెలియాలి అని అంటే చూపును తెలియాలంటే ఆత్మజ్యోతి ఉంటే చాలు. దృష్టే ద్రష్టారం తస్యేత్ అన్నాడు కదా. అంటే ఆ కన్నును చూసేది ఆత్మజ్యోతి, అక్కడ ద్రష్ట ఆత్మజ్యోతి. కాబట్టి అక్కడ దీపం అక్కర్లేదు, అక్కడ మరో ఉపకరణం అక్కర్లేదు. డైరెక్ట్ గా ఆత్మజ్యోతి కన్నును చూస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక పదార్థాన్ని చూడటానికి ఇంకొక కారణం అంటే ఇంద్రియం ఉండాలన్న నియమం లేదు. అందువల్ల ఆత్మజ్యోతి చేత విజ్ఞానం తెలియబడేటప్పుడు ఇంద్రియం ఉండక్కర్లేదు. ఇంద్రియాలు ఖచ్చితంగా ఉండవలసినటువంటి పని లేదు. ఇంద్రియాలు ఉండక్కర్లేదు కాబట్టి అనవస్థా దోషం అనేటువంటి సమస్యే రాదు. బుద్ధి కన్నా విలక్షణమైనటువంటి ఆత్మజ్ఞానం ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. నువ్వు చెప్పినవన్నీ నేను ఖండించాను కాబట్టి బుద్ధి కన్నా విలక్షణమైనటువంటి ఆత్మజ్యోతి ఉన్నది అని ఖచ్చితంగా చెప్పొచ్చు అన్నాడు. అంటే ఇక్కడ విజ్ఞానవాదులు వాళ్ళు పూర్వపక్షం వాళ్ళు ప్రవేశిస్తున్నారు. వాళ్ళు ఏమిటంటారో చూద్దాం. ఆ విజ్ఞానవాదులు ఏమిటంటారు? విజ్ఞానం కన్నా వేరైనటువంటి ఘటన దీపం మొదలైనటువంటి బాహ్య వస్తువులు అసలు లేవు. ఉన్నది ఒక్కటే విజ్ఞానమే. గుండా లేదు, దీపం లేదు. ఇప్పుడు చేతి గాజులు చూసాం, మెళ్ళ హారం చూసాం. ఆవిడికి ఏమిటున్నదంటే బంగారం ఉందన్నాం. ఆవిడికి గాజులు ఉన్నాయి, ఆవిడికి హారం ఉన్నది, వడ్డానం ఉన్నది, జడ ఉన్నది అని చెప్పలేదు. ఆవిడికి ఏమిటున్నదండి అని అంటే బంగారం బాగా ఉందన్నా. అంటే అక్కడ ఏ విజ్ఞానం ఉన్నది? బంగారం విజ్ఞానమే ఉన్నది. అదే తప్పించి ఏ ఆభరణాల విజ్ఞానము మనకి లేదు. అలాగే లోకల్లో కొండలు లేవు, బట్టలు లేవు, ఏమీ లేవు, విజ్ఞానమే ఉన్నది. కళలో కనిపించేటువంటి కుండలకు స్వప్న విజ్ఞానం, జాగ్రత్తలో కనిపించేటువంటి వాటికి జాగ్రత్త విజ్ఞానం మాత్రమే ఉంటుంది. ఏమంటే కళ్ళలో కుండ కనిపిస్తున్నారు కదండి, ఆ కుండకి ఏమిటండి అని అంటే అది స్వప్న విజ్ఞానం, అది కళకి సంబంధించినటువంటి జ్ఞానం. జాగ్రత్తలో కనిపిస్తున్నాయి ఏమిటండి అని అంటే అది జాగ్రత్త విజ్ఞానం. కాబట్టి ఈ లోకంలో బాహ్యంలో ఘటాదులు కుండలు మొదలైనటువంటివి లేవు, అంతా విజ్ఞానమే. విజ్ఞానం కంటే వేరైనటువంటి ఆత్మజ్యోతి ఉన్నది అనడం తప్పు. అంతా క్షణిక విజ్ఞానమే కాబట్టి ఆత్మవాదులు ఆత్మ ఉందనడమే తప్పు. అసలు ఇప్పుడు కొండ ఉన్నట్టుగా అనిపించింది, మరుక్షణం లేదు. నేనేదో గాజు ఉన్నట్టు అనిపించింది, మరుక్షణం లేదు. దీపం ఉన్నట్టు అనిపించింది, మరుక్షణం లేదు. అంతా క్షణిక విజ్ఞానమే కాబట్టి ఉన్నట్టుగా అనిపించడం తప్పిస్తే వాస్తవంగా ఏదీ లేదు అని కొట్టిపడేశారు విజ్ఞానవాదులు. వాళ్ళు పూర్వపక్షం. అక్కడ సిద్ధాంతం ఏమిటంటున్నారు? అలా కాదయ్యా, ఎందుకంటే విజ్ఞానం కన్నా బాహ్య వస్తువు ఎంతో కొంత ఉన్నదని క్షణికవాదులు కూడా అంగీకరిస్తారు. అసలు బయట వస్తువే లేదని మీరు అంటలేదు కదా. ఇప్పుడు కొండ లేదు అంటలేదు, కొండ గోచరించింది పోయింది అన్నారు. అంటే కొండ ఉన్నదని మీరు ఒప్పుకున్నట్టుగా కదా. బట్ట ఉన్నట్టుగా అనిపించింది పోయింది అన్నారు, అంటే బట్ట ఉన్నట్టుగా ఒప్పుకున్నట్టుగా కదా. ఎప్పుడూ బట్ట ఉన్నది, ఎప్పుడూ కొండ ఉన్నది అని మీరు ఒప్పుకోకపోయినా ఒక క్షణకాలమైనా ఉన్నదని ఒప్పుకుంటున్నారా మీరు? ఒక వస్తువు ఉన్నది అని ఒప్పుకుంటున్నారా లేదా? కానీ మేము ఎంతో కొంత సత్తా ఉన్నది అని మేము అంటలేదు కదండి. మేము అది క్షణిక విజ్ఞానం అంటున్నాం, కానీ అది సత్తు, అది ఎంతో కొంత ఉన్నది అని మేము అంటలేదు కదా. అది కాదయ్యా, విజ్ఞానం, ఘటం, దీపం అనేటువంటి పదాలకి అర్థాలు వేరు. విజ్ఞానం అనే పదానికి అర్థం వేరు, ఘటం అనే పదానికి అర్థం వేరు,
దీప అన్న పదానికి అర్థం వేరు. ఈ పదార్థాలు ఒప్పుకుంటే, ఈ పదాలను మనం ఒప్పుకుంటే వాటి భేదాన్ని కూడా ఒప్పుకోవాలి. నువ్వు విజ్ఞానం అంటున్నావు అంటే తెలుసుకోవటం, ఘటం అంటున్నావు అంటే కుండ, దీపం అంటున్నావు అంటే జ్యోతిష్యులు. వీటిని ఒప్పుకున్నట్టుగా కదా నువ్వు. ఈ పదాలను ఒప్పుకున్నావు అంటే నువ్వు వాటిని ఒప్పుకున్నట్టుగా కదా. అప్పుడు అవి విజ్ఞానం కంటే వేరు. ఎప్పుడైతే ఒప్పుకున్నావో విజ్ఞానం కంటే ఘటం వేరు, ఘటం కంటే దీపం వేరు, అవి బయట వస్తువులు అని కూడా నువ్వు ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆ పదాలను ఒప్పుకున్నావో అవి బయట వస్తువులు అని కూడా నువ్వు ఒప్పుకోవాలి. పదార్థం విజ్ఞానం వేరు వేరు, పదార్థం వేరు, విజ్ఞానం వేరు. కుర్చీ వేరు, కుర్చీ అని తెలియడం వేరు. అక్కడ కుర్చీ ఉంది, మనకు కుర్చీ అని తెలియకపోవచ్చు. అంటే కొన్ని వస్తువులు ఉంటాయి, అవి చాలా అరుదుగా కనిపించేటువంటి వస్తువులు లేదా బాగా ఖరీదైనటువంటి వస్తువులు. అవి అంతకు ముందు చూడనటువంటి వాడు చూస్తే అది ఏమిటండి అని అడుగుతాడు. అంటే అది వస్తువులు ఒప్పుకున్నట్టుగా కాదా? అది వస్తువులు ఒప్పుకున్నాం, అది ఏమిటని ఎప్పుడైతే అడిగామో దాని గురించి మనకు తెలియదు. అంటే విజ్ఞానానికి పదార్థానికి భిన్నత్వం ఉన్నది. పదార్థం ఉండొచ్చును, దాని జ్ఞానం మనకి లేకపోవచ్చు. పదార్థం లేదు అన్నాం కదండి, పదార్థం ఉంది, జ్ఞానం లేదు. నాకు ల్యాప్టాప్ తెలియదు అంటే ల్యాప్టాప్ లేదురా, లేకపోతే ఇంకేదో దానికి పెట్టేవేవో ఉంటాయి నాకు తెలియవు అంటే నాకు అవి లేవనా? అంటే మనకి తెలియని వస్తువు లేదని కాదు, ఉంది, దాన్ని మనకి తెలియటం లేదు. వస్తువుని మనం ఒప్పుకోవాలి. పదార్థం విజ్ఞానం వేరు వేరు. అలా కాకుండా అవి రెండు ఒకటే అంటే విజ్ఞానం ఘటం పటం అన్నింటికీ ఒకే అర్థం చెప్పాలి. విజ్ఞానం అన్నా కుండ అనే అర్థం చెప్పు, ఘటం అన్నా కుండ అని చెప్పు, దీపం అన్నా కుండ అని చెప్పు, పటం అన్నా కుండ అని చెప్పు. లేకపోతే అన్నిటికీ ఒకటే అర్థం. విజ్ఞానం అన్న అర్థమైన మూడింటికి చెప్పు, ఘటం అన్న అర్థమైన మూడింటికి చెప్పు, పటం అన్న అర్థమైన మూడింటికి చెప్పు. ఒకే అర్థాన్ని చెప్పాలి. ఒకదానికి ఒకటి పర్యాయ పదాలు అయిపోవాలి. అవుతాయా? విజ్ఞానానికి ఘటం పర్యాయపదం అవుతుందా? ఘటానికి పటం పర్యాయపదం అవుతుందా? పటానికి దీపం పర్యాయపదం అవుతుందా? కాదు కదా. అంటే నువ్వు వేరువేరుగా ఒప్పుకున్నట్టుగా కదా. అలాగే సాధనాలు సాధ్యాలు ఒకటే అయితే సాధ్య సాధనాల గురించి చెప్పే శాస్త్రాలు వృధా అయిపోతాయి. సాధనము సాధ్యము రెండు ఒకటే అనుకోండి. మరి యజ్ఞం చేయాలి, యజ్ఞానికి సాధనాలు పశువు కావాలి, ఆజ్యం కావాలి, ఏదో మంత్రం కావాలి. మంత్రము ఆజ్యము పశువు యజ్ఞ సాధనాలు. ఒకవేళ యజ్ఞం అంటే అదే అన్నాం అనుకోండి, ఏమంటే పశువే యజ్ఞం, లేకపోతే ఆజ్యమే యజ్ఞం, లేకపోతే మంత్రమే యజ్ఞం అన్నాం అనుకోండి, అప్పుడు శాస్త్రం వ్యర్థ. ఇదిగో ఆజ్యంతో హోమం చేయాలి. ఇప్పుడు ఒక బ్రహ్మచారి ఉన్నాడు, ఉపనయనం అయింది, వాడికి ఉపనయనం అయి గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వాడు అగ్నికార్యం చెయ్యాలి. వాడు అడవిలోకి వెళ్ళి తెచ్చుకున్నటువంటి కర్రమొక్కలతో అగ్ని కార్యం చెయ్యాలి. వాడు నెయ్యి ధాన్యాలతోనే చేయకూడదు. అంటే సాధారణంగా కూడా భిక్షమెత్తుగా భోజనం చేసేటువంటి బ్రహ్మచారికి ద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? కాబట్టి వాడు ద్రవ్యంతో చేసే యజ్ఞాలు చేయకూడదు. మరేమిటి? కర్రపుల్లలు అడవిలో పడి ఉన్నటువంటి విడుచుకొని వచ్చి దాంతో చేశాడు. బ్రహ్మచారి సమిధలతోనే చెయ్యాలి అన్నారు. ఏమంటే వాడు గురువుగారి నుంచి చదువు అయిపోయి వచ్చేసాడు, సమావర్తనం అంట, చదువు కంప్లీట్ అయిపోయి వచ్చేసాడు. వాడికి వాళ్ళ నాన్నగారు స్నాతక వ్రతం చేశారు. వాడు నెయ్యితో చెయ్యాలి. అంటే చదువు అయిపోయింది కాబట్టి వాడు ప్రతిగ్రహం చేయొచ్చు కాబట్టి ఎవరినైనా గోవుని అడగొచ్చు. ఆ గోవు తెచ్చుకొని దాని పాలు తీసుకొని దాన్ని ఆజ్యం చేసుకొని దాంతో హోమం చెయ్యొచ్చు. ఆజ్యేన సమావర్తనాదారభ్య పాడిగ్రహణ పర్యంతం ఆజ్యేన, సమావర్తనం దగ్గర నుంచి పాడిగ్రహణం జరిగే వరకు నెయ్యితో చెయ్యొచ్చు. కానీ వాడు వంట చేయకూడదు కాబట్టి, అంటే బియ్యం ఉడికించకూడదు కాబట్టి
వాడు ధాన్యాలతో చేయకూడదు. పాణిగ్రహణం అయిన తర్వాతనే ధాన్యాలతో చేయాలి. ఎందుకోసం? అప్పుడు వాడికి ధాన్యాలను తీసుకునే అధికారం వచ్చింది. కాబట్టి ఏమిటంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్పారంటే, సాధ్యము సాధనము ఒకటే అనుకోండి. ఆ చేసే అగ్ని కార్యము సమిధ, అగ్ని కార్యము ఆద్యము, అగ్ని కార్యము వ్రీహి సమానం అనుకోండి. అప్పుడు ఈ శాస్త్రాలు వృధా, అది చెప్పినటువంటి వాళ్ళు అజ్ఞానులు అని మనం అనుకోవాలి, వాళ్ళకేం రాదు అనుకోవాలి. ఇంకోటి ఏమిటంటే, విజ్ఞానం కన్నా వేరుగా విజ్ఞానవాది కొన్ని మాటలు మాట్లాడతాడు. వాది, ప్రతివాది, వాదం, దోషం అన్న మాటలు వాడు మాట్లాడతాడు. అంటే నీకు విజ్ఞానం కన్నా వేరేగా ఏమీ లేదు అని అంటే, వాది ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రతివాది ఎక్కడి నుంచి వచ్చాడు? వాది అన్నటువంటి వాడు పోనీ విజ్ఞాని అన్నాం. మరి ప్రతివాది ఎక్కడి నుంచి వచ్చాడు నీకు? వాడు వేరు కదా నీకన్నా. అంటే నువ్వు విజ్ఞానం కన్నా వేరేగా ఒకటి ఒప్పుకున్నావు కదా. అలాగే నువ్వేదో చెప్పావు వాదం, నువ్వు చెప్పిన దాన్ని వాడు ఖండించాడు, వాడు చెప్పిన దాన్ని నువ్వు ఖండించావు. అప్పుడు రెండు ఉన్నట్టుగా ఒకటి ఉన్నట్టుగా వాదము దోషము ఇవి నువ్వు అంగీకరిస్తున్నావు కదా. కాబట్టి సర్వం క్షణికం అనడం కుదరదు. ఎందుకంటే వాది ప్రతివాది వాదం దానిలో దోషాలు క్షణిక విజ్ఞాన రూప ఆత్మే అని విజ్ఞానవాది కూడా అనడం లేదు. ఏమంటే వాదం చేస్తున్నటువంటి వాడు నాకు ఆ వాదంతో సంబంధం లేదండి, అది క్షణికమండి, నేను ప్రతివాదం చేయనండి అని అనలేదు కదా. అంటే క్షణికమైనటువంటి విజ్ఞాన విషయాన్ని చెప్పేటువంటి వాడు కూడా ఆత్మ లేదు, అంతా క్షణిక విజ్ఞాన రూపమే అనేటువంటి వాడు కూడా వాది ప్రతివాది వాదము దోషము ఒప్పుకుంటున్నాడు. ఎందుకంటే వాది ప్రతివాది వాదంలోని దోషాన్ని వాడు కూడా ఖండిస్తున్నాడు. ఇప్పుడు సిద్ధాంతులు చెప్పినటువంటి దాన్ని విజ్ఞానవాదులు ఖండిస్తున్నారు కదా. అంటే మాలాగే వాడు కూడా ఉన్నది లేదు అని వాదిస్తున్నాడు. అలాంటప్పుడు అంతా లేదు అని ఎలాగంటావు, ఏమీ లేదు అని ఎలాగంటావు? నువ్వు ఖండిస్తున్నావు కదా. నువ్వు కూడా మాలాగే విజ్ఞానవాది కూడా ప్రయత్నం చేస్తున్నాడు కదా. విజ్ఞానవాది తన విజ్ఞానాన్నే కాదనలేడు కదా. నేను మాట్లాడుతూ ఉన్నటువంటి నేను కాదు అనలేరు కదా. ఒకవేళ కాదన్నాను అనుకోండి, తన్ని తానే కాదనుకుంటే లోక వ్యవహారమే లోపిస్తుంది. నేను చెప్పింది నేనే కాదు అని అంటే ఇంకేమున్నది? నువ్వే అంటున్నావు వాదం ఉంది ప్రతివాదం ఉన్నది, వాదం ఉన్నది దోషం ఉన్నది అంటున్నావు. అలాంటప్పుడు అంతా క్షణికం ఎలాగవుతుందయ్యా? ఒకే పదార్థం లేదు కదా, పదార్థ భిన్నత్వం ఉన్నది కదా. ఇంకోటి ఏమిటంటే, ప్రతివాది వాడిని వాడే తెలుసుకుంటున్నాడు, వారి వాదం చేతనే వాడు తెలియబడుతున్నాడు అని విజ్ఞానవాది కూడా అల్లేడు కదా. నన్ను నేను తెలుసుకుంటున్నాను, నా వాదం నా చేతనే తెలియబడుతున్నది అని అనలేడు కదా. ప్రతివాదాన్ని అంగీకరిస్తున్నాడు కదా. ప్రతివాదిని వాది తెలుసుకుంటున్నాడని అంగీకరించాలి. ప్రతివాది ప్రతివాదం వాది కంటే వేరని ఒప్పుకోవాలి కదా. కాబట్టి ప్రతివాది వాదిని తెలిసినట్టే అన్ని పదార్థాలు వాటికన్నా వేరైన వాటినే తెలుసుకుంటాయి. ఇప్పుడు విజ్ఞానవాది వాదిస్తూ ఉన్నప్పుడు విజ్ఞానవాది అన్నటువంటి వాడో పక్షం వాడు వాదిస్తూ ఉన్నప్పుడు వాడు నేను సైడ్ మాట్లాడుతున్నాను, అవతల ఇంకోటి మాట్లాడుతున్నాడు అని ఒప్పుకుంటాడు కదా. అలాగే వాడు ప్రతివాదిని గుర్తించినట్టుగానే లోకంలో అన్ని పదార్థాలు కూడా తమకన్నా వేరైనటువంటి పదార్థాలనే గుర్తిస్తాయి. ఎందుకంటే అవి జాగ్రత్త వస్తువులో తెలుస్తాయి కాబట్టి. జాగ్రత్త వస్తువులైనటువంటి ప్రతివాది ప్రతివాదములే దీనికి సరైనటువంటి ఉదాహరణ. దేవతత్వ విజ్ఞాన సంతతి యజ్ఞదత్త విజ్ఞాన సంతతి తెలుసుకుంటున్నది. ఏమండి, వాళ్ళ దేవదత్తుడు పిల్లలండి, వీళ్ళు యజ్ఞదత్తుడు పిల్లలండి. అంటే ఇక్కడ పిల్లలంటే కన్న పిల్ల కాదు, విజ్ఞాన సంతతి. వాడు చెప్పాడు ఏదో ఒక జ్ఞానం, వీడు జ్ఞానం చెప్పాడు. అది వాడు చెప్పిన జ్ఞానం అండి, వీడు చెప్పిన జ్ఞానం. ఎక్కువ తెలిసినటువంటి వాడి జ్ఞానం తక్కువ తెలిసినటువంటి వాడి జ్ఞానం విషయం అయిపోతుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మ్యాథమెటిక్స్ లో ఏదో వాడు చాలా లోకోత్తరమైనటువంటి ప్రజ్ఞ కలవాడనుకోండి,
ఏమండి 268 ఇంటూ 268 ఎంత అవుతుంది అని అంటే మళ్ళా కాగితం మీద వేసి గుణించి వాడు చెప్పక్కర్లేదు. వాడి మేధస్సు వల్ల 268 ఇంటూ 268 ఎంత అవుతుంది అని ఒక క్షణంలో చెప్పాడు. అప్పుడు వాడు విజ్ఞానంలోని 2 ఏళ్ళు నాలెడ్జ్ ఉన్నవాడు, 22 నాలెడ్జ్ ఉన్నవాడు, 268 నాలెడ్జ్ ఉన్నవాడు అందరూ లీనమైపోయారు. ఆ విషయంలో ఈ విషయం కలిసిపోయాయి. ఎందుకంటే అది బాగా తెలిసిన విషయం, ఇది కొద్దిగా తెలిసిన విషయం. ఎంబీబీఎస్ చదువుకున్నటువంటి వాడు ఏదో గుండె కోసం మాట్లాడాలి అని అంటే గుండె మీద బాగా ఏదో సూక్ష్మంగా చదువుకునేటువంటి వాడి జ్ఞానంలో వీడి జ్ఞానం లీనమైపోతుంది. దాంట్లో ఇది విషయం అయిపోతుంది. కాబట్టి గుండె కోసం మాట్లాడాలి, ఆయన స్పెషలిస్ట్ అండి, ఆయన దగ్గరికి వెళ్ళాను అంటే వీడికి ఆ జ్ఞానం ఉన్నది పరిమితం. వాడి అపరిమితమైనటువంటి జ్ఞానంలో వీడి పరిమితమైన జ్ఞానం లీనమైపోయింది. అంటే ఒకే శబ్దం, పరిమితమైన జ్ఞానం వాడికి దాని అర్థం తెలియదు. అపరిమితమైనటువంటి జ్ఞానం గలవాడు వాడికి అర్థం, దాని గురించి లోతులు తెలుస్తాయి. దాంట్లో అది విషయం అయిపోతుంది. ఆ జ్ఞానాలు భిన్నమే. అంటే అపరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడి జ్ఞానము, పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడి జ్ఞానం భిన్నమైనప్పటికీ కూడా వీడి జ్ఞానం వాడి జ్ఞానంలో విషయం అయిపోతుంది. కాబట్టి విజ్ఞానవాది కూడా విజ్ఞానం కన్నా వేరైనటువంటి ఆత్మజ్యోతిని కాదనలేడు. వాడు విజ్ఞానవాది అయినప్పటికీ కూడా విజ్ఞానం కన్నా వేరైనటువంటి ఆత్మజ్యోతిని వాడు కూడా కాదనలేడు అని చెప్పారండి. అంటే ఇది మనం ఆత్మానమవే, అహం బ్రహ్మాస్మి అనే మంత్రాలు చెప్పుకున్నటువంటి చోట్ల కాస్త విస్తారమైనటువంటి విషయం కాబట్టి రేపు కూడా చెప్పుకుందాం. స్వస్తి.